హైదరాబాద్ గచ్చిబౌలిలో తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఆఫీస్లో కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించారు డీజీ నాగిరెడ్డి, నటుడు మురళీమోహన్. ఎస్డీఆర్ఎఫ్ సేవలను మరింత విస్తరించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు మురళీమోహన్. 45 లక్షల ఖర్చుతో క్రెడై ఆధునిక పరికరాలను సమకూర్చిందన్నారు డీజీ నాగిరెడ్డి. కమాండ్ కంట్రోల్ సెంటర్పై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ స్టేట్ డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ ఫోర్స్ సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంలో ఈరోజు అయితే కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నాం. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా, అది ఫైర్కి సంబంధించి కానీ లేదంటే ఏదైనా ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఏ డిజాస్టర్నైనా కూడా నేరుగా 101కు కాల్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఫోన్ కాల్ అనేది ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్కు వచ్చి ఇక్కడి నుంచి తిరిగి జిల్లాలలో అదేవిధంగా వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఆఫీసర్స్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికి కూడా సమాచారాన్ని చేరవేసే విధంగా అయితే ఈ యొక్క కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి యొక్క కమాండ్ కంట్రోల్లో చూడవచ్చు, ప్రతి జిల్లాలో కూడా ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా కానీ కూడా వచ్చినటువంటి ఫోన్ కాల్స్ను మనం ప్రధానంగా ఇక్కడ గమనిస్తే జిల్లాల నుంచి కానీ ఎక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో ఎక్కడి నుంచి అయినా కూడా 101కు ఫోన్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఫోన్ కాల్ తొలుత ఇక్కడికే వస్తుంటుంది. ఇక్కడికి వచ్చిన అనంతరం ఆ ఫోన్ కాల్ను స్వీకరించిన అనంతరం అయితే అది ఏ జిల్లాకు సంబంధించింది, ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది, అన్ని వివరాలను ఫోన్ చేసినటువంటి వ్యక్తుల నుంచి స్వీకరించిన అనంతరం అయితే సంబంధిత జిల్లాలు కానీ సంబంధిత అధికారులకు కూడా ఇక్కడి నుంచి సమాచారం చేరవేస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కమాండ్ కంట్రోల్కి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఇక్కడ సంబంధిత డిఎఫ్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏ విధంగా ఉపయోగంలోకి రాబోతుంది? సో మనం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి నుంచి మనకు డిజాస్టర్ రిలేటెడ్ కాల్ వచ్చినా కానీ 101కి డయల్ చేయాలండి. 101కి డయల్ చేసిన వెంటనే మనకు కాల్ ఇక్కడే ల్యాండ్ అవుతుంది. ఇక్కడ 16 మంది సుశిక్షితులైతే ఫైర్మెన్ 24 అవర్స్ డ్యూటీలో ఉంటారు. వాళ్ళ మీద కోఆర్డినేట్ చేయడానికి ఒక ఎస్ఎఫ్ఓ ర్యాంక్ ఆఫీసర్, వారి మీద ఒక ఏడిఎఫ్ఆర్ డిఎఫ్ఓ ర్యాంక్ ఆఫీసర్ 24/7 365 డేస్ మానిటర్ చేస్తూనే ఉంటారు. మనకి ఇక్కడికి కాల్ రాగానే మనం నియరెస్ట్ ఫైర్ స్టేషన్ ఏంటి అనేది ఫస్ట్ అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసి నియరెస్ట్ ఫైర్ వెహికల్ ఏంటి, అది ఐడిల్ కండిషన్లో ఉందా, ఐడిల్ ఉంది అంటే నియరెస్ట్ వెహికల్కి మనం ఆ కాల్ ఇవ్వడం జరుగుతుంది. సో నియరెస్ట్ వెహికల్ అది సిస్టమే అనలైజ్ చేస్తుంది కాబట్టి మన హ్యూమన్ ఎర్రర్స్ అనేది తగ్గించడం జరుగుతుంది. తద్వారా నియరెస్ట్ వెహికల్ ఏది ఉంటే దాన్ని టర్న్అవుట్ చేసి మన రెస్పాన్స్ టైంని మేము పెంచుకోగలుగుతున్నాం. సార్, ప్రధానంగా ఎస్డీఆర్ఎఫ్ చేసేటువంటి విధులలో ఫైర్కు సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఫైర్ ఎక్కడైతే జరుగుతుందో దాంట్లో మనం తొలి ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ను గోల్డెన్ అవర్ అంటూ ఉంటాం. ఈ క్రమంలో ఇక్కడి నుంచి ఏ విధంగా ఆర్గనైజ్ చేసి అక్కడ వెహికల్స్ అరేంజ్ చేస్తుంటారు? సో మీరు అన్నట్టే మనకు ఆ ఇనీషియల్ ఫ్యూ మినిట్స్ అనేది చాలా క్రూషియల్ అండి. ఆ టైంలోనే మనం దాన్ని కంట్రోల్ చేయగలిగితే ఫైర్ ఎక్కువ స్ప్రెడ్ కాదు, స్మోక్ ఎక్కువ రాదు, మనకు తర్వాత ప్రాణ నష్టం అనేది తగ్గించవచ్చు. సో ఆ ఇనీషియల్ ఫ్యూ మినిట్స్ ఎంత ఇంపార్టెంటో అది ఆ ఫ్యూ మినిట్స్ని మనము ఈ టైం ల్యాగ్ అనేది అంటే కాలర్తో ఫోన్ మాట్లాడి మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, దాని ప్రమాద తీవ్రత ఎంత, ఇవన్నీ మనం ఫోన్లో మాట్లాడే టైంని మనం తగ్గించడానికి చేస్తున్న ప్రయాసే ఇది. సో ఒక్కసారి మనకు కాల్ చేయగానే ఆటోమేటిక్గా అతని లొకేషన్ని మేము ట్రాక్ చేస్తాం. సార్, ప్రధానంగా మనం చూస్తున్నాం ఇటీవల హైదరాబాద్లో ఎక్కడ ప్రమాదం జరిగినా కూడా ఆ ప్రమాద తీవ్రతను అరికట్టడానికి అంటే అదుపులోకి తీసుకోవడానికి కొన్ని గంటల పాటు సమయం పడుతుంది. తొలుత ఒక వాహనాన్ని పంపించిన అనంతరం తర్వాత మరిన్ని వాహనాలు పంపిస్తున్నారు కదా, ఈ టైం గ్యాప్ని ఏ విధంగా ఈ యొక్క కమాండ్ కంట్రోల్తో సరిదిద్దే అవకాశం ఉంటుంది? సో కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఫోన్ చేసినప్పుడు అండి మా సిస్టమేటిక్ మా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ బుల్లెట్ అనేది టర్న్అవుట్ అవుతుందండి, దాని తర్వాతే వెంటనే మన ఫైర్ టెండర్ అనేది టర్న్అవుట్ అవుతుంది. సో ప్రమాద తీవ్రత మాకు తెలిసే లోపే వెహికల్స్ని పంపించేయడం జరుగుతుంది. వెహికల్ వెళ్ళే దారిలోనే మా ప్రమాద తీవ్రత మాకు తెలిసినప్పుడు వెంటనే ఆటోమేటిక్గా సైమల్టేనియస్గా మనం మల్టిపుల్ వెహికల్స్ టర్న్అవుట్ చేయడం జరుగుతుంది అండి. సార్, ఫైర్ ప్రమాదం జరిగినప్పుడు ఇటు మంటలతో పాటు దట్టమైన పొగ వస్తుంది, అక్కడ కొంత కంట్రోలింగ్ చేసే పరిస్థితులు కూడా ఉండట్లేవు కదా, దానికి ఏ విధంగా ఆల్టర్నేట్ వెహికల్స్, స్పెషల్ ఎక్విప్మెంట్ వెహికల్స్ కూడా అందుబాటులోకి వచ్చింది, వాటి ఏ విధంగా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది? సో మాకు స్మోక్ ఎక్స్ట్రాక్టర్స్ అని సపరేట్ ఎక్విప్మెంట్ ఉందండి. స్మోక్ని ఎక్కడైనా మనం ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు మంటల్లో కన్నా పొగతోటే మాకు థ్రెట్ ఎక్కువ కాబట్టి ఆ స్మోక్ని మనం ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం మేము 2 పద్ధతులు వాడతాం. మెకానికల్ పద్ధతులు అంటే స్మోక్ ఎక్స్ట్రాక్టర్ లాంటి అధునాతన ఎక్విప్మెంట్ యూస్ చేసి స్మోక్ని లాగేస్తాం. లేదు అని అంటే మేము అక్కడ ఏదన్నా వెంటిలేషన్ కోసం క్రియేట్
చేయడం కోసం గోడలు బ్లాస్ట్ చేయడం, పగలగొట్టడం కానివ్వండి, విండోలు బ్రేక్ చేయడం కానివ్వండి, సో దట్ న్యాచురల్ ఎయిర్ లోపలికి వెళ్ళి పొగ బయటకు వచ్చేస్తుంది. ఈ 2 విధానాలుగా మేము వెంటిలేషన్ చేసి ఆ పొగను బయటికి తీసేసి మేము లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రమాదం జరిగిన సందర్భంలో అయితే ప్రజలు ప్రమాదం నుంచి ఏదైతే బయటపడేందుకు కావాల్సిన విధంగా అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడడంతో పాటు మిగతా వాళ్ళను కూడా రక్షించేందుకు దానికి సంబంధించినటువంటి ప్రమాద తీవ్రతను వివిధ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు చెప్పడంతో పాటు ముఖ్యంగా ఇటు ఫైర్కి సంబంధించినటువంటి 101కు టోల్ ఫ్రీ కనుక ఫోన్ చేసినట్లయితే అక్కడికి సంబంధిత వాహనాలను పంపడం కానీ లేకపోతే అక్కడికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ పంపేటువంటి అన్ని కార్యక్రమాలు, అన్ని చర్యలు కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిర్వహించనున్నట్లయితే మనకు డిఎఫ్ఓ చెప్తున్నారు. కెమెరామెన్ ప్రశాంత్ రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.